హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. ఫస్ట్ టైం చూసారు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్తీక మాసంలో ఈ చివరి వీడియో అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీ అందరూ చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనకపోయినా కూడా, మనం కంటితో చూసినా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. అసలు కార్తీక దీపోత్సవం చేశారండి నిన్న సాయంత్రం కంచికా పరమేశ్వరి గుడిలో. అసలు 2 కళ్ళు చాలలేదు. అదంతా మీకు చక్కగా వీడియో తీశాను. మరియు మా గ్రూపు, వేరే వాళ్ళ గ్రూపు, మేమందరం చక్కగా అమ్మవారి పాటలు పాడాము, పార్వతీ పరమేశ్వరి పాటలు పాడాము. చాలా కన్నుల పండుగగా జరిగింది. దాని తర్వాత గోవిందనామాలు చదివాము. దాని తర్వాత కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాము. అది అయితే ఎంత ఎక్సలెంట్గా జరిగిందో మీకు బ్యానర్ కనబడుతుంది కదా, నేను ఆ బ్యానర్ ఉంది చక్కగా చదువుతాను, తప్పకుండా అందరూ వినండి. పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం. స్థలం శ్రీ వాసవి కంచికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, తెనాలి. ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్రం శుభ సందర్భంగా సాయంత్రం 6:30 ప్రారంభం. తెనాలి వివిధ భక్త బృందములచే అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం. శ్రీమాన్ చందోలు గోపాలరావు గారు, శ్రీమతి సుజాత గారి వారి కుటుంబ సభ్యులచే పూజా కార్యక్రమాలు జరుగును. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. కంటితో చూసినా కూడా మనకి మంచి శుభాలు ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు చేకూరుస్తారు. ఇదిగోండి ఎంట్రన్స్ తీశాను. కాకపోతే నిన్న సాయంత్రం కొంచెం చిరుజల్లుగా ఉందండి. పాపం నిన్న మధ్యాహ్నం నుంచి సేవాదారులు ఆ సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొన్నారు. చూడండి, చక్కగా పూలతో అదంతా పెట్టారు. కాకపోతే చిరుజల్లుగా ఉందని చెప్పి ఇంకా స్టేజ్ మీదకి వచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పోలీస్ వర్గంకి పంపించే రోజు ఇవాళ చక్కగా సోమవారం పూట ఉదయమే నేను 7 నేను వీడియో పెట్టేస్తున్నానండి. మీరు ఓపెన్ చేసినాక మీకు చూసే టైం లేకపోయినా ఏం చేస్తారంటే, తప్పకుండా అందరూ వీడియో ఓపెన్ చేసి చక్కగా మీ షోకేస్ దగ్గర, మీ సోఫా మీదో అలాగ ఫుల్ సౌండ్ ఫోన్లో పెట్టేసుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఆ ఫోన్లో వచ్చే వాయిస్ చక్కగా మీ చెవులతో వింటూ పనిచేసుకోవచ్చు. అదేగాక అవన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళు, ఈ ఒక్క వీడియో మీరు ఒళ్ళో ఫోన్ పెట్టుకొని చూసారనుకోండి, చేతుల్లో మీరు ఒక్కలే చూస్తారు. అదే ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టేసి ఫోన్లో మీ పనులు చూసుకుంటున్నారుకో, ఆ పాటలు, స్వామివారు బాలస్వామీజీ గారు చెప్పిన ప్రవచనము, లాస్ట్కి ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పారండి. అసలు ఎందుకు దీపాలు అవి వెలిగిస్తాము, ఏంటి విశేషమైంది నిన్న అనంతా చెప్పారు. మీరు ఒక్కలే వింటాం కాదు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చక్కగా వింటారు. అదీగాక పొద్దున్నే ఈ సోమవారం రోజు ఆ శివుడికి సంబంధించిన విషయాలన్నీ చక్కగా మీ ఇంట్లో ప్రసరిస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అందుకని తప్పకుండా మీకు టైం లేకపోయినా ఆడ ఫోన్ ఫుల్ సౌండ్లో పెట్టేసుకొని ఆన్ చేసుకొని మీ పనులు మీరు చూసుకోండి.
పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నా ఒడలి ఉరగాంసని వీడు చేరి నా ఒడలి ఉరగాంసని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంసని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంసని గుడికి చేరి నా తనువు తేజోంసని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నా కనుల మరుదంసని గుడికి చేరి నా కనుల మరుదంసని గుడికి చేరి వీచోపు కొసలలో విసరాలి తల్లి నా కనుల మరుదంసని గుడికి చేరి వీచోపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మణికి చేరి నా తనువు గగనాంశని మణికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నన్ను బ్రోవుమమ్మ నన్ను బ్రోవుమమ్మ ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శ్రీ పరమేశ్వరస్య శోభనే సంముక్తి శ్రీ మహాశివరాత్రి ప్రవర్తమానస్య బ్రాహ్మణే నిధిరాత్రే శ్వేతరాగల్పే వైవస్వతంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే వాసవంతే మేరో దక్షిణవిభాగే శ్రీశైలस्य ఈశాన్యप्रदेशे कृष्णा कावेर्यो मध्यप्रदेशे ब्राह्मण हरिहर चरण सन्निधौ श्रीमद्वासवी कन्यका परमेश्वरी देवालय प्रांगण समुद्रदेव धैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य वृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धन कनक वस्तु वाहन अभिवृद्ध्यर्थं श्री महागणपति देवता सहित श्री उमा महेश्वर ज्योतिर्लिंगेश्वर स्वामी देवता सहित श्री कार्तिक दामोदर देवता सहित मम इष्टदेवता कुलदेवता ग्रामदेवता सद्गुरुदेवता माता पिता देवता करुणा कृपा कटाक्ष वीक्षण अनुग्रह योग्यता फल सिद्ध्यर्थं मम शरीर
సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సర్వావిష్ట ఫల సిద్ధ్యర్థం మనోకామ్య ఫల సిద్ధ్యర్థం. అందరూ మనసులో సంకల్పం మా అందరు సంకల్పం చెప్పండి మనసు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं रक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गं अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. ओम श्री ज्योतिर्लिंगेश्वर स्वामिने नमः. अक्षतल पुष्पाలు తీసుకొని ధ్యాయామి. ప్రణాది అలంకారాం సమర్పయామి. అలా కొద్దిగా పసుపు కొట్టించు. ఆరుద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం హేమమాలినీం చంద్రాం హిరణ్మయ లక్ష్మీం జాతవేదో మమావహ వామావహ జాతవేదో లక్ష్మీమణగహామిని. ఓం శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామినే నమః. ఓం దీపలక్ష్మీదేవ్యే నమో నమః. ఆరుద్రజనం సమర్పయామి. శ్రీకుంకుమధారయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీకుంకుమధారయామి. అలా శ్రీచందనం సమర్పయామి. గంధద్వారాం దురదృష్టాం నిత్యపుష్టాం కరిషిణిం ఈశ్వరీం సర్వభూతానాం కామిహోశ్రియం. శ్రీచందనం సమర్పయామి. అలా అక్షతాళిం సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని ప్రియం దేవీముపాస్మహే. అక్షతాని అలంకారాం సమర్పయామి. పుష్పం కల్పయామి. ముఖం పూజయామి. ధ్యానం పూజయామి. పురం పూజయామి. కడిం పూజయామి. నాభిం పూజయామి. నాసికం పూజయామి. లలాటకం పూజయామి. చక్షు పూజయామి. పాదే పూజయామి. ఉల్పం పూజయామి. ఉదరం పూజయామి. సర్వాంగాన్ని పూజయామి. అలాగే స్వామివారికి అష్టోత్తరం చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దీపము అట్లా వెలిగిస్తూ ఉంటారు. ఒక్కో నామానికి ఒక్కో దీపం వెలిగిస్తుంది. జాగ్రత్తగా అయ్యా అది నూనెలో ముంచి శివాష్టోత్తర శతనామాలు. గురుగారు స్వామి ఆ స్తోత్ర నిధిలో ఉంది. గురుగారు అందరికీ అవకాశం అందరికీ మీ కిందకి దిగుతాం. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షయే నమః. ఓం అపర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః.
ఓం శూలపాణినే నమః ఓం ఖడ్గాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిబివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శిఖికంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కౌమారినే నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాణయే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ ఓం పద్మోద్ధూలిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం స్వరమయాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్దర్శాయ నమః ఓం గిరీశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం గిరిధర్మసే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాసనే నమః ఓం పురారాతయే నమః ఓం భగవతయే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేవజనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థాణవే నమః ఓం అహిర్దుజ్ఞాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరసయే నమః ఓం అజాయ నమః ఓం పాదమోచనాయ నమః ఓం మృడాయ నమః ఓం శశిపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం పోషదంతభిరే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రభిరే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఏవం శ్రీ అష్టోత్తరం
कामाक्षी कान्तिकापुरे रज्जुम्बे शृङ्गलादेवी चामुण्डे ब्रह्मपट्टणे अलम्पुरी गोकुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोल्हापुरे महालक्ष्मी बाहुरे नवीनिका उज्जयिन्यां महाकाली वेदिकायां पुरोहिता हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरे सरस्वती वडे नित्यं करं शुभम् पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చంద్ర గోవింద గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద స్థిర పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవర్ధన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద కూర్మ గోవింద గోవింద వేణుగాన ప్రియ గోవింద రాజాయ మంగళం కమలాభుజ కస్తూరి భద్రమాకితవక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం సౌచిష్టమాలికా బంధకంద బంధురనిష్టనే విష్ణుగిరిత తనూజాయ దుర్గాయే నిత్యమంగళం శ్రీనగర్యా మహాభూర్యాం తామరభరణే ఉచ్చరీతనే శ్రీసింహిని మూలధారే జగగోపాయ మంగళం శ్రేయోవా సైజనాదో వా శ్రీపతిర్వేది సాక్షికై శ్రీకాలాయ మంగళం మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయా సుమంగళం వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండల
వెలువడ तन्नो रुद्र प्रचोदयात् विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् विद्महे परमहंसाय धीमहि तन्नो हंस तन्नो सुवर्चला प्रचोदयात् तन्नो वासवी कन्यका परमेश्वरी प्रचोदयात् तन्नो विष्णु प्रचोदयात् तन्नो गोदा प्रचोदयात् तन्नो साई प्रचोदयात् ఇదంతా ప్రోగ్రామ్ అంతా అది లైవ్ యూట్యూబ్ అయితే ఎప్పుడే తీసుకోవచ్చు కదా. మీ నెంబర్ ఇవ్వు, నేను లింక్ పెడతా. నీది నెంబర్ ఇవ్వు, పెడతా నీకు. ఓకే తీసుకెళ్ళు. శ్రీమాత్రే నమః. ఓం వికృత్యే నమః. రెండు ఉన్నాయా? అవునా? రెండు ఉన్నాయి కదా, అమ్మవారు రెండు చూపించారు. మీరు నామం చదువుతున్నారు తప్పితే దాన్ని ఎప్పుడు తీసుకొచ్చాం. ఏదైతే అదైంది, వాళ్ళ అలంకారం అయిపోయింది కదా. చివరికి ఆ పుష్పాలు స్వామి ఇలా అలంకారం చేయించుకోవాలని ఉన్నాం. చూడండి దైవలీల. అవునా? ఇట్లా పొత్తు రాజలక్ష్మి టీచర్ గారు ఒక మాట ఎప్పుడు అంటుంటారు, మిగతా చోట్ల ఎలా ఉన్నా కానీ బాలస్వామి గారి దగ్గర ఇంత చిన్న పూల మొక్క ఇచ్చినా దాన్ని ఎక్కడో చోట అలంకారం చేసేస్తారంటారు. ఈ పుష్పాలని వాస్తవం చెప్పాలంటే 21 రోజుల నుంచి వాడుతూ ఉన్నాం. మన కోడి దీపోత్సవం నుంచి అప్పటి నుంచి రోజు పీటలు అలంకారం చేసుకుని వాళ్ళ ఆఖరి ఇక్కడ రేపు అయిపోయింది. ఇవాళ ఉదయం రేపు పూలమ్మను పంపిస్తే అయిపోయింది. కానీ ఆ స్వామి వాళ్ళ కైంకర్యం చేయించుకోవాలని ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. చూడండి అది దైవలీల. మరి అట్లాగే వర్షం పడ్డా కూడా మేమేం తక్కువ కాదని చెప్పని మా మాతృమండలి స్వరూపులైన అమ్మలందరూ కూడా మాతృస్వరూపులు అందరూ వచ్చారండి. నిజంగా అది గొప్ప విషయం. వర్షం పడుతున్నా కానీ రామలింగేశ్వర భజన మండలి వారు, అలాగే చంద్రమౌళేశ్వర భజన మండలి వారు, మారిపేట వారు, గంగారమ్మపేట వారు ఇద్దరు కూడా చక్కగా వచ్చి భక్తితో స్వామి సంకీర్తన చేశారు. అది స్వామి కృప. వర్షం పడుతున్నా ఏం చేస్తున్నా బాలస్వామి ఆపద అనేది బాగా దూరంగా వాళ్ళందరికీ లోపల ఉన్నట్టుంది. అందుకని అందరూ అలా ఎగిచ్చేసి స్వామి ఇట్లాంటి దేవీత్యమైన జ్యోతి మనలో ఎగిచ్చి అందరి యొక్క జీవితాలు కాంతిమయంగా ఉండాలని, సందారుమయంగా ఉండాలి. వైదిక ధర్మం ఈరోజు ఇప్పుడు మీ కార్యక్రమం అంతా లైవ్ టెలికాస్ట్ అయింది. మీరందరూ చక్కగా చూసుకోవచ్చు అనమాట. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మండలిలో వికసించటము, చూడటం, గొప్పగా ఉండటం. కాబట్టి ఆడవాళ్ళకి పుష్పాలు ప్రధానం. అవునా? భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పుష్పాలు. ఎంత పెద్ద చెట్టు ఉన్నా కానీ ఒక పువ్వు ఉంటే ఆ చెట్టుకు అందం వస్తుంది. అవునా? అవునా కదా చెప్పండి. అట్లానే ఈరోజు ఇక్కడ ఇంత అలంకారం చేశారు, కానీ ఈ పుష్పాలు లేకపోతే అందం రాలేదు. చివరికి ఆ పుష్పాలను తీసుకొచ్చి అలంకరణ చేశారు. కాబట్టి
కాబట్టి అందం వచ్చింది. అందుకనే ఆమె ఆల్ ఇన్ వన్ క్రియేషన్ తినాలని పెట్టుకున్నందుకు ఆవిడ పేరు కూడా పుష్పైనందుకు భగవంతుడు కూడా ఆవిడ చక్కటి అనుగ్రహాన్ని ఇస్తారు.